హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర. నాకు తెలిసి ఈ కర్రీ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ చాలా ఇష్టమైన కర్రీ అండి. తలకాయ కూర, కాళ్ళు ఇవన్నీ అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం తలకాయ కూరని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. నాకు ఇదంతా క్లీన్ చేయడం రాదండి, మా అత్తయ్య గారే నీట్గా క్లీన్ చేస్తారు. ఎంత బాగా చేశారో చూసారు కదా. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి మీకు డౌట్ ఉంటే. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని దాంట్లోనే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేపుకుందామండి. దాంట్లోనే పసుపు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోనే కట్ చేసిన టమాటా ముక్కలు కూడా చిన్న పీసెస్గా కట్ చేయాలండి. సో కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలపండి. సో అలా కలపడం వల్ల ఏంటంటే మనం టమాటా ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి కూరలో. సో త్వరగా మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి. తర్వాత ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కండి తలకాయ కూర, అది కూడా మనము ఈ ఉల్లిపాయల ముక్కల్లో వేసేద్దామండి. వేసేసుకొని ఒక్కసారి మనం అంతా కలిసేలా కలుపుకోవాలండి. సో కింద అడుగంటకుండా మొత్తము ఆనియన్స్ టమాటా అంతా ఉడికిపోయింది కదా, అదంతా ఒక్కసారి కలిపేసుకుందాం కూర మొత్తాన్ని. సో ఇలా కూర మొత్తం కలిపేసుకున్నాం కదండి. సో దాని మీద ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. సో ఆ మూత పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తము కూరలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. సో చూసారు కదా ఎలా వచ్చేసిందో, అలా కూర అంతా మొత్తం వాటర్ అనేది వచ్చేస్తుంది. కూర ఒక 50 to 60% ఉడికిపోతుందండి. తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. ఈ స్టేజ్లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక వేసుకోలేదు, ఎందుకంటే ఇందాక వేసుకొని ఉంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోయి ఉండేది, ఆయిల్లో మగ్గుతుంది కదా. సో ఆ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోయేది, కాబట్టి నేను ఈ స్టేజ్లో వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారండి. సో అది మీ ఇష్టము, ఎంత వేసుకుంటారో వేసుకోండి. తర్వాత మనము కారం వేసుకుందామండి, మన టేస్ట్కి తగ్గట్టు కారము. మేమైతే ఒక 4 to 5 స్పూన్స్ వేసామండి. సో మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకొని అలా వదిలేసేయండి కలపకుండా. ఏంటంటే కారంలో ఉన్న స్మెల్ అనేది పచ్చి వాసన వస్తుంది కదండి కారం. సో ఆ స్మెల్ అనేది పోతుంది. అలా 2 మినిట్స్ చాలు, మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒకసారి మూత తీసి మనం మొత్తం ఆ స్మెల్ అంతా పోతుందండి. సో మూత తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. సో మొత్తం కూర అడుగు నుంచి కలుపుకోండి. తర్వాత అందులోనే మనం 2 3 పచ్చిమిరపకాయలను చీలికలు చేసి అలా వేసుకుందామండి. అలా వేసుకోవడం వల్ల కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో మీకు ఈ కారం కనుక సరిపోలేదు అనిపిస్తే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని దానిపైన ఉంచితే చాలా చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఒకసారి ట్రై చేయండి. దీంట్లోనే మనము జీలకర్ర పొడి, ధనియా పొడి అండ్ కొంచెం చిక్కదనం కోసం మిరియాల పొడి కూడా వేస్తామండి. కూర అనేది చిక్కగా అవుతుంది మిరియాల పొడి వేయడం వల్ల. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మిరియాల పొడి కూడా మసాలాలో వాడతారు కదండి. సో అలా అనమాట.
మిరియాల పొడి వేసుకుంటే కూర పులుసు అనేది ఇప్పుడు తలకాయ కూరనే కాదు, వేరే వాటిల్లో కూడా మన నాన్ వెజ్ కర్రీస్లో ఇలా పులుసులా పెట్టుకోవాలనుకుని కొంచెం మిరియాల పొడి వేస్తే అది పులుసు అని చిక్కగా మారిపోతుందండి. సో తర్వాత మనము ముక్కలు మునిగే వరకు వాటర్ని పోసుకోవాలండి. సో ముక్క ఎంతవరకు మొత్తం మునిగిపోవాలి, సో అప్పటి వరకు వాటర్ పోసుకోవాలండి. అంతవరకు వాటర్ పోసుకొని మనము ఇప్పుడు విజిల్స్ ఇద్దామండి. మేమైతే మాదైతే కూర అనేది కొంచెం ముదురుగా ఉండడం వల్ల మేము ఒక 10 to 12 విజిల్స్ దాకా ఇచ్చామండి. కూర కనుక లేతగా ఉంటే ఒక 6 to 7 విజిల్స్ సరిపోతాయి. సో మాకు కొంచెం ముదురుగా ఉంది కాబట్టి మేము విజిల్స్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇలా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసేసుకొని మొత్తం విజిల్ మొత్తం ఆవిరంతా పోయే వరకు ఉంచుకుందాము. తర్వాత మనం తీసేసి ఒక్కసారి కూర అంతా అడుగు నుంచి కలుపుకుందామండి. సో అడుగు నుంచి కలుపుకున్న తర్వాత దాంట్లో మనం లాస్ట్గా గరం మసాలా వేయాలి. సో గరం మసాలా కదండి టేస్ట్ కూరకు మంచిగా. సో లాస్ట్లో గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో అందులో ఉన్న వేడికి ఆవిరికి గరం మసాలా అనేది కలిసిపోయి స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇంకా వేడి చేయని అవసరం లేదు, మనం ఆ ఆవిరితోనే గరం మసాలా అనేది కూరలో కలిసిపోతుంది. సో ఇంకా ఈ స్టేజ్లో కూర అయిపోయినట్టే ఇంకా. సో లాస్ట్లో మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. కొంతమందికి కొత్తిమీర ఇలా తినడం ఇష్టం ఉండదు. సో మేమైతే తినము. మేము అందుకే ఆనియన్స్లో వాటిలోనే ఫస్ట్ యాడ్ చేసేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్తోనే ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.